వాళ్ళందరూ పూర్తిగా వెళ్లకుండానే ఒక 10 మంది యువకులు కొందరు నాతో చదువుకున్న వాళ్ళు నరసాపురం నుండి వచ్చి, నమస్కారం పార్వతీశం గారు అంటూ జై రమానరమ గోయిందో హరే అన్నంత హడావిడిగా వచ్చారు. ఏమిటోయ్ ఈ హడావిడి? అంతా కులాసాగా ఉన్నారా? 3 ఏళ్ల నుండి ఇందులో ఏ ఒక్క ముఖం కనబడలేదు. ఏమైపోయారు? ఏదో పాడు పని చేసున్నా 3 ఏళ్ళు ముఖం చాటేసుకోవడం ఎందుకు అన్నాను నవ్వుతూ. వాళ్ళు పకాలున నవ్వి, మన పార్వతీశం మొత్తం మీద అక్కడికి వెళ్ళినా మారని చిల్లికవలా మౌనంగానే వచ్చాడు అన్నాడు నా మిత్రుడొకడు. వాళ్ళందరూ మళ్ళీ నవ్వారు. ఏమిటి, ఏదీ కానివేళ ఇలా కొట్టుకొచ్చారు? పొద్దున వచ్చిన వాన, పొద్దెక్కి వచ్చిన చుట్టం వెంటనే పోరు అంటారు. మీరందరూ ఈ పూట ఇక్కడ తిష్ట వేస్తాను అంటే నేనొప్పుకోను అబ్బాయ్. తర్వాత మీ ఇష్టం అన్నాను. పోనీలేండి, దాని సంగతి తర్వాత ఆలోచిద్దాం. ముందు మిమ్మల్ని చూస్తేనే మా కడుపు సగం నిండింది. మీరు చెప్పిన సామెత అబద్ధమని రుజువు చేయడానికి వచ్చాం. మీరు భోజనానికి వెళ్ళవలను అని లేచారు కాబోలు. మేము మరో ప్రయత్నం మీద వచ్చాం. మీకొక చిన్న హెచ్చరిక చేసి వెళ్దామని. మీరు దేశంలోకి దయచేశారు అన్న వార్త 4 రోజుల క్రితమే నర్సాపురం అంతా దావాగ్నిలా చుట్టబెట్టింది. వార్త వినగానే కోర్టుకెళ్లేటప్పుడు గౌన్లు తలగుడ్డలు ధరించడం మర్చిపోయారు కొందరు. మరికొందరి గురించి మరికొన్ని విన్నాం. ఇంకేవేవో మరికొన్ని మర్చిపోయారు అని. కానీ అవి అధికారికంగా చెప్పలేకుండా ఉన్నాం. అవన్నీ అటుంచి ప్రస్తుత అంశం ఏంటి అంటే, మన హై స్కూల్లో పాత కొత్త విద్యార్థుల తరపున మీకు ఘన సన్మానం చేయడానికి నిశ్చయమైంది. లీడర్లు కూడా బార్ అసోసియేషన్ తరపున ఆ పని చేయబోతున్నారు. ఈ శుభవార్త మీకు అడ్వాన్సుగా చెప్పడానికే మేము ఒక్క పరుగునొచ్చాం. బహుశా సభ రేపే జరగొచ్చు, లేదా ఎల్లుండొకటి ఆవలెల్లుండొకటి జరిగి తీరుతాయి. మన స్కూల్ సభకి మిమ్మల్ని ఆహ్వానించడానికి కీర్తిశేషులైన కీర్తివంతులైన మన ప్రధానోపాధ్యాయులు స్వయంగా ఆదరాబాదరా 2 మెతుకులు నోట్లో వేసుకుని గుండె దిటవు చేసుకుని రానున్నారని, ఇందువలన ఘనత వహించిన శ్రీ బారిస్టర్ పార్వతీశం గారికి తెలపడం అయింది అని నాతో పాటు చిన్నప్పటి నుండి చదువుకుంటూ అనేక అవకతవకల్లోనూ అల్లరిలోనూ నాకు సహాయభూతుడైన మిత్రుడు చాటింపు వేశాడు. మా హెడ్ మాస్టర్ గారు దయచేసిన కొద్దిసేపటికో లేకపోతే వారితోనూ నరసాపురం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కూడా దయచేయనున్నారని వినయంగా మనవి చేసుకుంటున్నాం అన్నాడు ముకులిత హస్తాలతో మరొక పూర్వ ఆశ్రమవాసి. ఇక మేమొచ్చిన పని సక్రమంగా నెరవేర్చుకున్నాం. మీ దర్శన భాగ్యానికి సంతోషిస్తున్నాం. ఇంతటితో మేము విరమిస్తున్నాం అని పూర్వం మా మూత్రిత్రయంలో 3వ వాడు అధముడు అయిన మరొక మిత్రుడు వందన సమర్పణ చేసి నాకు మిలిటరీ వందనం చేసి వెనక్కి తిరిగాడు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ నవ్వారు. చాలా సంతోషించాను. ఇక వెన్నడు మీరు ఇలాంటి పిచ్చి వేషాలు వెయ్యము అని అగ్ని సాక్షిగా సూర్యచంద్రాదులు సాక్షిగా ప్రమాణం చేసి నేను వచ్చేదాకా కూర్చోండి. లేకపోతే మీరు మళ్ళీ రండి. నాకు సన్మానం అంట, సన్మానం. ఎందుకీ సన్మానం? మన హెడ్ మాస్టర్ గారిని రాని చెప్తాను అన్నాను. మేము వచ్చి చూస్తాంలే, ఏమాత్రం చెప్తావో అంటూ నవ్వుకుంటూ వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. నేను లోపలికి వెళ్ళి కాసేపు మా నాన్న ఇంకా దేవతా అర్చన ముగించుకోలేదు అనే విషయం తెలుసుకుని కాసేపు వాకిట్లోనే విశ్రమించాను. ఈ సన్మానాలేంటి, ఈ సభలేంటి, సందర్భంలేంటి అనుకుంటూ ఏ అనుభవం లేని నేను ఏం ఉపన్యాసం ఇవ్వను, ఏం మాట్లాడను అని అనుకుంటూ అసలు దాని భావం ఏమిటో అని నేను ఒక్కసారి
విదేశీయానం చేసి వచ్చినంత మాత్రాన నాకీ ఘనత ఎందుకు, నాకీ గౌరవం ఎందుకు అని ఆలోచిస్తూ ఒక అరగంట కూర్చునేసరికి దేవతా అర్చనకు ముగింపుగా గంట లోపల నుండి వినబడ్డది. ఇంకొక 2 నిమిషాల్లో మా అమ్మ వచ్చి, లే నాయనా, కాళ్ళు కడుక్కో, భోజనం చేద్దువుగాని, వచ్చిన వారిలో ఎవరైనా భోజనానికి ఉంటే వారిని కూడా కాళ్ళు అవి కడుక్కోమని నీళ్ళు అవి ఇవ్వు అని లోపలికి వెళ్ళిపోయింది. వచ్చేవారు ఎవ్వరూ లేరమ్మా, అందరూ వెళ్ళిపోయారు, పై విస్తర్లేమీ వెయ్యొద్దు అని నేను నూతి దగ్గరికి వెళ్ళి కాళ్ళు కడుక్కుని పట్టు వస్త్రం ధరించి బుద్ధిమంతుల్లాగా భోజనానికి తయారయ్యాను. ప్రతి పూట భోజనాలయ్యేవి. నేనొచ్చినప్పటినుంచి అక్కడ నువ్వేం చదివావు, ఏం పాసయ్యావు, లేకపోతే అక్కడ తప్పావా, అక్కడి సంగతి సందర్భాలేమిటి, నీ భోజనాధికములు ఎలా నడిచేవి, అక్కడి జీవిత విశేషాలేమిటి, విధానాలేమిటి అని ఒక్కమాటు నన్నడగలేదు మా నాన్న. ఆయన అడుగుతాడని నేను ఎన్నెన్నో చెబుదామని ఎంతో ఉత్సాహపడేవాణ్ణి. ఒక్కమాటు ఆ ప్రశంసే ఎత్తకపోయేసరికి నాకెంతో ఆశాభంగం కలిగినట్లయింది. ఎందుకో తెలీదు, ఆలోచిస్తే ఆయన అడక్కపోవడం సబబే అనిపించింది. అక్కడ నేను చేసిన పనులన్నీ గాని కొన్ని కాని విని ఉంటే ఆ అప్రాచ్య చర్యలను ఆయన మన్నించలేకపోయేవారు. వాటికి తగ్గ ప్రాయశ్చిత్తమే లేదు అని అనుకునేవాళ్ళు కాబోలు. అందుకనే ఏమీ తెలుసుకోకపోవడమే మంచిదని ఉభయతారకం అని నిశ్చయించుకున్నారు కాబోలు. ఈ ఆలోచన కలగడంతో ఆయన మీదను ఎప్పుడూ ఉంటున్న గౌరవం కంటే ఇప్పుడు 1000 రెట్లు ఎక్కువైంది. భోజనములు ముగించుకుని వాకిట్లోకొచ్చాం. మా నాన్న భగవద్గీత చేతపుచ్చుకుని అలవాటు ప్రకారం కొంచెంసేపు పారాయణం చేసి విశ్రాంతి తీసుకోవడానికి ఆయన గదిలోకి వెళ్ళిపోయారు. మా అమ్మ భోజనం తర్వాతను సవరణలు చేసుకుంటూ ఉంటే నేను ఒక పుస్తకం తీసి కొంతసేపు చదువుతుండగా నిద్రాజాడ్యం నిన్నే చేరు కదరా అన్నట్టు నిద్రాదేవి నన్ను వరించింది. ఓ గంటో అరగంటో నిద్రపోయుంటాను. మా హెడ్ మాస్టర్ గారు వస్తారేమో అని ఉలిక్కిపడి లేచాను. వారింకా రాలేదు అని తెలుసుకుని ముఖ ప్రక్షాళన చేసుకుని మళ్ళీ నా చదువులో పడ్డాను. మళ్ళీ కొంతసేపు గ్రంథపఠనం సాగించాను. మా అమ్మ నాకు పలహారం ఏదో చేసి తీసుకొచ్చింది. అది నేను ముగించే లోపన నా పలహారం పళ్లెం లోపల పెట్టేసి చేతులు కడుక్కొని యువతలకి వచ్చేసరికి వారు వచ్చి అక్కడున్న బల్ల మీద సుఖాసీనులయ్యారు. నేను నమస్కారం చేయగానే వారు నవ్వుతూ, ఏమోయ్ పార్వతీశం అంటూ లేవబోయారు. ఆయనతోటి కూడా వచ్చిన 3-4 విద్యార్థులు నిలబడే ఉన్నారు. మాస్టర్ గారు, దయచేయండి, మీరు లేవడం ఏంటి? నేను మీ శిష్యుణ్ణన్నమాట అప్పుడే మర్చిపోయారు. నేను ఎన్ని దేశాలు తిరిగినా, ఎంత చదువు చదివినా మీరు నాకు ప్రథమ గురువులని, మీ క్రమశిక్షణ, కర్రశిక్ష, బెత్తం శిక్షతోటే పైకొచ్చాను అన్న సంగతి నేనెప్పటికీ మరవనండి అంటుంటే ఆయన మళ్ళీ కూర్చుని, హార్ని ఇల్లు బంగారంగాను, నువ్వు ఇవేవీ మర్చిపోలేదన్నమాట. ఆఖరికి నా చేతి విసురు, బెత్తం చిరుకు ఇంకా నిన్ను వేధిస్తూనే ఉన్నాయన్నమాట. ఎంత పని జరిగింది, అయినా పర్వాలేదులే, దండం దశగుణం భవేత్ అనే పెద్దల మాటలు నీలో నిజమైంది. చాలా సంతోషం. తరువాత సభాముఖాన్ని క్షమాపణ చెప్పుకుంటాను అన్నారు నవ్వుతూ. అంత మాట మీరనడం ధర్మం కాదు మాస్టర్ గారు. అది నాకు శాపంగా పరిణమించవచ్చు. ఆ పని మట్టుకు చేయకండి అన్నాను. వారు సంతోషపూర్వకంగా నన్ను దగ్గరకు తీసుకుని నా వీపు తట్టి పక్కనే కూర్చోబెట్టుకుని ఒక మాటు 2 చేతులతోటి ఆలింగనం చేసుకున్నారు. ఆయన శరీరం కొంచెం కంపించినట్లు, హృదయ స్పందన ఎక్కువైనట్లు అనిపించింది.
నాకు ఒళ్ళు పులకరిచ్చింది. గురుదేవుని ప్రేమ కూడా నాకు పితృవాత్సల్యం లాంటిదే అనుకున్నాను. అయితే పార్వతీశం, నీవొచ్చావు అని 3 రోజులై తెలిసినా అనుక్షణం నిన్ను చూడవలను అని ఆతృత పడుతూ ఉన్నా వీలైంది కాదోయ్. నిన్ను చూస్తే నాకు ఎంత ఆనందంగా ఉందో ఎలా చెప్పను. ఆనాడు నీవెవ్వరితోటి చెప్పకుండా దేశాంతరం వెళ్ళావు అని విని అందరూ ఎంత బాధపడ్డా నేను మటుకు చాలా సంతోషించాను. అంటే నువ్వు తప్పక పెద్ద చదువు చదివి క్షేమంగా ఇంటికి తిరిగొచ్చి పెద్ద పేరు సంపాదించుకుంటావు అనే ధైర్యం అప్పట్నుంచి ఉండేది. నేననుకున్నట్టుగానే విద్యలు పూర్తి చేసుకుని క్షేమంగా తిరిగొచ్చినందుకు సంతోషిస్తూ నీవు చాలా పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటావు అని ఆశిస్తూ ఆశీర్వదిస్తున్నాను. ఇక నే వచ్చిన పని చెప్పొద్దు మరి. నీవు వచ్చావు అని తెలియగానే స్కూల్ మొత్తం మీ ఊరు వచ్చి పడదాము అన్నంత ఉత్సాహం కలిగింది. అందరకు నేనే వారి ఉత్సాహం తాత్కాలికంగా చల్లబరిచి దాన్ని క్రమబద్ధం చేయవలను అని సంకల్పించి మేమింతమందిమి మీ ఇంటి మీద దాడి చేయడం కంటే విద్యార్థులు ఉపాధ్యాయులు అందరి తరపున నిన్నక్కడికి ఆహ్వానించి గౌరవించి అక్కడ అనగా ఆ దేశపు విశేషాలన్నీ నీ ముఖతః నిండు సభలో వింటే బావుంటుంది అని కొందరు ఉపాధ్యాయులతో చెప్పగా వారు చాలా సంతోషించి నాతోటి ఏకీభవించి ఈ ఏర్పాటు చేశారు. అందుకని ఎల్లుండి సాయంకాలం మన హైస్కూలు ఆవరణలో సభ ఏర్పాటు చేశాం. నీవు పాత విద్యార్థిగా నేటి గౌరవ అతిథిగా వచ్చి నీ అనుభవాలన్నిటినీ లేకపోతే కొన్నిటినో చెప్పి మమ్మల్ని అందర్నీ ఆనందపరచవలనని అందరి తరపున నిన్ను శాసిస్తున్నాను అని అననుగాని తప్పక మరో మాట చెప్పక వచ్చి వచ్చి మమ్మల్ని అందర్నీ ఆనందపరవశుల్ని చెయ్యాలి అని కోరుతున్నాను అన్నారు. అనగానే నేను లేచి నిలబడి నమస్కరిస్తూ, అంత పెద్ద మాటలు అనవద్దు మాస్టర్ గారు. నాకు సన్మానం గౌరవం ఏంటండి? తలుచుకుంటేనే నాకు భయంగా ఉంది. ఊరికే మీరు పెద్దలు 10 మంది కూర్చొని చిన్న గోష్ఠిలా ఏర్పాటు చేసి నన్నేదైనా కొన్ని ప్రశ్నలు వేస్తే నేను చేతనైన సమాధానాలు చెబితే బావుంటుంది అనుకుంటాను. ఉపన్యాసాలు ఇంకా పెద్ద సభలో చేయడం నాకింకా చేతకాలేదు. పైగా ఉపన్యాసం అంటే విద్యార్థులందరూ సరదాగా వచ్చినా 2 నిమిషాలు అయ్యేసరికి విడిగా వారికి తలనొప్పి వస్తుందేమో అని నా భయం. వారికి ఊరికే నా ముఖం ఒకసారి చూపించి మనం గోష్ఠి జరుపుకోవడం బావుంటుంది అని నా భావం అన్నాను. నీ అభిప్రాయం చాలా బాగానే ఉంది గాని అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం గనక ముందు ఈ సభ ముగించి తరువాత ఉపాధ్యాయులతో ప్రత్యేకించి గోష్ఠి ఏర్పాటు చేస్తాను. అది కూడా చాలా మంచి పనే. అంచేతను ఎల్లుండి సాయంకాలం 4 గంటలకు బండి తీసుకొని మా విద్యార్థి నాయకుడో లేక ఉపాధ్యాయుడో వస్తారు. వారితో నీవు తప్పక రావాలి. ఇంకా నే వస్తా మరి అని నేను నమస్కరించగా నా భుజాల మీద చెయ్యి వేసి తనతోటి వీధిలోకి తీసుకువెళ్ళి నాకు సెలవిచ్చి వారు బండెక్కి వెళ్ళిపోయారు. ఈ సభేమిటి, సన్మానమేంటి, నాకెందుకొచ్చింది భగవంతుడా అనుకుంటూ ఆలోచిస్తూ కూర్చుండగా మళ్ళీ వాకిట్లో బండాగిన చప్పుడు కావడం, నేను లేచి వీధిలోకి వెళ్ళి వారిని ఆహ్వానిద్దాం అని అనుకుంటూ ఉండగానే వారు లోపలికి రావడం జరిగింది. ఈసారి వచ్చిన వారు 2 ప్లేడర్లు. వారు పలానా అని తెలుసుకున్నాను. నాకంటే బాగా పెద్దలు కావడం చేతను ఎక్కువ పరిచయం లేదు. వారు రావడంతోటే పరస్పరం అభినందనలు చేసుకుని కూర్చున్నాం. వారు వచ్చిన పని వెంటనే వినవిచ్చారు. తమ రాక విన్నాం. మన ప్రాంతాల్లో విదేశీయానం చేసిన వాళ్లలో మీరే ప్రథములు. విదేశాలలో విద్య నేర్చి ఎంఏ బార్ ఎట్లా అయి వచ్చిన వారిలో మీరే ప్రథములు అయి ఉండడం
మీరు మాకు అన్ని విధాలా సన్నిహితులు కావడం మాకు గర్వకారణం. ఆవలెల్లుండి మా నరసాపురం బార్ అసోసియేషన్ తరపున మమ్మల్ని గౌరవించి మీరొకసారి దయచేసి మీ విదేశ అనుభవాలు కొన్ని మాకు తెలపవలనని సభ ఏర్పాటు చేసుకుని మిమ్మల్ని స్వయంగా కోరడానికొచ్చాం. మా మున్సబు గారు కూడా స్వయంగా మీ దర్శనానికి రావాలి అని అనుకున్నారు. కాని వారినంత శ్రమ పడవద్దు అని మేం మీతో తప్పక మనవ చేసి మిమ్మల్ని తప్పక తీసుకొస్తాము అని చెప్పి వచ్చాం. నాటి సభకు వారే అధ్యక్షత వహిస్తారు. తమరు తప్పక దయచేస్తారు కదా? ఆ సాయంకాలం మాలో ఎవరో ఒకరు బండి తీసుకొచ్చి మిమ్మల్ని తీసుకువెళ్తాం అన్నారు. అబ్బెబ్బే, మీకు అంతా అని నేనేదో అనబోతూ ఉంటే వారు లేచి నిలబడి నా మాట పూర్తి కానివ్వక తమరు మరో మాటు ఏమీ చెప్పక మా ప్రార్థన మన్నించాలి, తప్పదు, సెలవు అని గబగబా వెళ్ళిపోయారు. ఈరోజు సాయంకాలం నరసాపురంలో ఈ యజ్ఞం ఒకటి తప్పదు కదా అని మధ్యాహ్నం 3 గంటలకే లేచి స్నానం చేసి మామూలుగా పంచి కట్టుకుని ఒక లాల్చీ వేసుకుని పైన కండువా కూడా వేసుకోవడానికి అమర్చి సిద్ధం చేసుకున్నాను. మా స్కూల్ నుండి విద్యార్థులో ఉపాధ్యాయులో వస్తారు అనుకుంటూ పావు తక్కువ 4 నేను వారి రాకకు నిరీక్షిస్తూ ఎదురు చూస్తూ కూర్చున్నాను. వారు సరిగ్గా 4 వస్తాము అన్నారు. గడియారం 4 కొట్టింది. 4:30 కూడా దాటింది. నేనేమైనా పొరపాటు పడ్డానా, లేక వారు తేదీ ఏమైనా మార్చుకున్నారా అని అనుకుంటూ అయినా బండేదైనా వస్తుందేమో చూద్దాము అని వీధి గుమ్మంలోకి వచ్చేసరికి బండి కూడా ఆ క్షణంలోనే వీధి గుమ్మం దగ్గర ఆగింది. బండిలో నుంచి ఒక విద్యార్థి, ఒక ఉపాధ్యాయుడు దిగాడు. మందహాసం చేస్తూ నాకు నమస్కరిస్తూ, మన్నించాలి పార్వతీశం గారు, చాలా ఆలస్యమైంది. తమరక్కడికి దయచేసిన తర్వాతను ఆలస్యం కాకూడదు అని ఎంతో తొందరపడ్డా. సర్దుబాట్లన్నీ అయ్యేసరికి ఈ వేళ అయింది. ఇంకను తమరు డ్రెస్ వేసుకుంటే వెంటనే వెళ్ళిపోదాం అన్నాడు వచ్చిన ఉపాధ్యాయుడు. నా ఆలస్యం ఏమీ లేదు. సుమారు 3 గంటల నుండి మీ రాక కోసం ఎదురుచూస్తూ ఉన్నాను అన్నాను. అతను కొంచెం తెల్లబోయి, మరి డ్రెస్సు మార్చుకోరా అన్నాడు. మార్చుకోవడానికి ఏమున్నది? చాకలు తెచ్చిన పంచ, కండువా, చొక్కా, ఇంకేమున్నాయి అన్నాను. అతను కొంచెం తడబడి, చిత్తం అదేనండి, తమరు వీటిని విడిచేసి వస్తారేమో అనుకున్నానండి అన్నాడు చేతులు జోడించి కంగారుగా. మాస్టారు, బట్టలు విడిచేసి సభకు ఎలా రానండి అన్నాను ఎంతో అమాయకంగా ముఖం పెట్టి. ఆయన ఉక్కిరి బిక్కిరై, చిత్తం అదేనండి అనగా, అంటే తమరు బట్టలు కట్టుకుంటారు అని అనుకోలేదండి అనగా, ఎప్పుడు అదేదో సూటు హ్యాటు వగైరాతో గాని పైకి రారు అనుకున్నానండి అన్నాడు ఎంతో భయంతో. అయితే ఇంట్లో ఏమీ లేకుండా ఉండి వీధిలోకొచ్చేటప్పుడు అమాంతం వాటిని తగిలించుకొని వస్తాను అనుకున్నారా? భలే వారండి, రండి పోదాం అన్నాను. ఆయన భుజం మీద చెయ్యి వేసి వీధిలోకి తీసుకొచ్చాను. పక్కనున్న కుర్రవాడు పైకి నవ్వలేక, నవ్వు ఆపుకోలేక కడుపు పట్టుకుని ఉండ జుట్టుకుపోయి నానాయాతన పడుతూ మా వెనకనే వచ్చాడు. ముందు నన్ను బండెక్కమన్నారు. గౌరవంతో వెనకన కుర్రవాడు, చివరన మాస్టర్ గారు కూర్చున్నారు. ఈ బండిలో నరసాపురం చేరేటప్పటికీ బట్టలకి ముఖానికి కొంచెం జేబుర్రంగు వస్తుంది. అక్కడ ఎడింబరోకు మళ్ళీ మీరేమైనా ముఖ ప్రక్షాధికములు చేసుకుంటారా అని అడిగేవారు ఎవ్వరూ ఉండరు కదా అనుకుని ఒళ్ళు కంపరం ఎత్తినా గత్యంతరం లేక బండిలో ఎక్కి కూర్చున్నాను. బండి 10 గజాలు సాగగానే, అయ్యా పంతులుగారు, కొంచెం పైకి రండయ్యా అన్నాడు బండితోలే సాయబు. నవ్వుకుంటూ కొంచెం ముందుకు జరిగాను.
మళ్ళీ కొంచెం దూరం సాగేటప్పటికి తమరి ఇంకా పైకి రావాలండి అయ్యా అన్నాడు సాయిబు. నాయనా, ఈ కొద్ది పరిచయంలోనే నా మీద ఇంత అభిమానం కలిగి నన్ను పదే పదే పైకి రావాలి అని కోరుకునేవాడవు నువ్వక్కడివి కనబడ్డావు. చాలా సంతోషం. ఇంకా చాలునా అన్నాను కొంచెం పైకి జరుగుతూ. చాలేండి మహారాజ్ అన్నాడు. ఆరిని ఇల్లు బంగారంగాను నన్నప్పుడే మహారాజును కూడా చేసేశావు అన్నాను. చిత్తం, తమరెప్పుడూ మహారాజులాగానే ఉంటారయ్యా అని నవ్వుకుంటూ ఈలవేసి హుషారుగా బండిని పోనిచ్చాడు. ఆ ఉత్సాహంతో మమ్మల్ని అరగంటైనా కాకుండా నరసాపురంలో మా స్కూలు గుమ్మంలో బండాపి, ఇంకా దిగండి మహారాజా అంటూ నన్ను నా పరివారాన్ని హెచ్చరించి తను కింద కురికి బండి గుర్రం పైకి తేలిపోకుండా నొక్కిపట్టి నిలబడ్డాడు. మేం ముగ్గురము నెమ్మదిగా కిందకి దిగాం. మాకెదురుగుండా మా ఉపాధ్యాయునితో పాటు అందరూ విద్యార్థులు 50 మంది మాకు స్వాగతం తెలపడానికి అక్కడ్నే నిలబడి ఉన్నారు. దిగగానే మా రోజుల్లో నేను చూడని విశేషం ఒకటి కనబడ్డది. కొందరు విద్యార్థులు అన్ని తరగతుల నుండి తలొకరు ఒకరో ఇద్దరో వచ్చి కాకి గుడ్డలు, నెత్తిన టోపీ, మెడలో గుడ్డ, టైలా ముడివేసుకుని దారికి ఇరుపక్కల వరుసగా నిలబడి నేను ముందుకు బయలుదేరగానే అటెన్షన్ అని ఓ పొలికేక ఆ విద్యార్థి నాయకుడు పెట్టగా వారంతా తమ బూట్లు చప్పుడు చేసి నాకు సైనిక అభివందన చేశారు. నేను చిరునవ్వుతో ఫీల్డ్ మార్షల్ వరే వాళ్ళని చూస్తూ ఉంటే హెడ్ మాస్టర్ గారు ఎంతో సంతోషంతో, వాళ్ళు బాయ్ స్కౌట్స్, మన స్కూల్లో ఈ ఏడాదే శిక్షణ కొత్తగా ప్రారంభించాం. విద్యార్థులందరికీ ఇదెంతో ఉత్సాహజనకంగానూ ఉంది అన్నారు. చౌకుదారులు పరాకు పలుకుతున్నట్టుగా కొందరు ఉపాధ్యాయులు విద్యార్థులను అల్లరి చేయనివ్వకుండా తమ తమ స్థానాల్లో కూర్చోమంటూ హెచ్చరిక చేస్తూ ఉంటే నేను నా పక్కనున్న హెడ్ మాస్టర్ గారు మహాకవి తిమ్మర్సు అయినట్టు, నేను రాయలవారు అయినట్టు ఏమిటో అనుకుంటూ లోపలికి ప్రవేశించాను. హాలు కిటకిటలాడుతూ ఉంది. అక్కడ కేవలం విద్యార్థులే కాక చాలామంది పుర ప్రముఖులు, ఉద్యోగులు కూడా వచ్చినట్టు కనబడ్డది. నేను లోపలికి రాగానే లేవాలా అక్కర్లేదా అనే సందేహంతోనూ ఈ పంచా చొక్కా కండువాతో ఉన్న మనిషి పార్వతీశం అవునా కాదా అన్న సందేహంతోనూ ఒక లిప్తకాలం అనుమానించి ఎందుకైనా మంచిదని అక్కడున్న 50 మంది గభీలున లేచి నిలబడ్డారు. నన్ను హెడ్ మాస్టర్ గారు ఎంతో గౌరవంతో తిన్నగా అక్కడున్న ఉన్నత స్థానానికి తీసుకుని వెళ్తూ ఉంటే పంచె కట్టుకున్న నేను పార్వతీశాన్నే అని అనే నిశ్చయానికి సభికులంతా వచ్చి హర్షధ్వానాలు చేశారు. నేను చాలా గంభీరంగా, మామూలుగా నవ్వు తుల్లు లేకుండా చాలా సుప్రసిద్ధుడిలాగా ఒక్క క్షణం నిలబడి సభికులందర్నీ దయాగ్ర దృష్టితో చూసినట్టుగా చూసి దయచేయండి అన్నట్టు హస్తాభినయం చేసి కూర్చున్నాను. సభికులంతా వారి వారి స్థానాల్లో కూర్చున్నారు. కిందనున్న ఉపాధ్యాయులంతా విద్యార్థులందర్నీ వరుసగా కూర్చోబెట్టి బల్లల్లేక నిలబడుతూ ఉన్న కొందర్ని విద్యార్థులను ఎదురుగానున్న ప్లాట్ఫారం మీదనే కూర్చోబెట్టి నిశ్శబ్దంగా ఉండవలను అని అందర్నీ హెచ్చరించగానే సభలో శబ్దం చల్లారింది. హెడ్ మాస్టర్ గారు నెత్తిమీదున్న తలగుడ్డ, మెడలో ఉన్న కండువా సరిచేసుకుని ప్లాట్ఫామ్ మీదకి దయచేసి ఓ కుర్రవాణ్ణి పైకి రమ్మని చెప్పి ప్రార్థన చేయమని చెప్పాడు. సభ్యులంతా లేచి నిలబడ్డారు. ఆ విద్యార్థి తాను నేర్చిన గణపతి స్తోత్రం సంస్కృతంలోనూ, సరస్వతి ప్రార్థన తెలుగులోనూ చేసి మాకు నమస్కరించి తనకేదో అఖండ గౌరవం జరిగినట్టుగా సంతోషించి కిందకి వెళ్ళిపోయాడు. హెడ్ మాస్టర్ గారు లేచి నిలబడి మళ్లీ ఒక మాటు కోటు కండువా సవరించుకుని సభ్యులను చూసి మందహాసం చేసి
కొంచెం కంఠం సవరించుకొని సభాయే నమః అని చేతులు జోడించి, మహాజనులారా, విద్యార్థులారా, సోదర ఉపాధ్యాయులారా, ఈరోజు మనకందరికీ చాలా సుదినం. ఇది ఒక అపూర్వమైన, మరవరాని, మర్చిపోని ఒక సంఘటన. మన స్కూల్లో మనవర్ధన విద్య అభ్యసించి ఈనాటికి మన తెలుగువారిలో ఏ ఒక్కరో ఇద్దరో తప్ప తక్కినవారు ఎవ్వరూ చేయలేని సాహస కృత్యం అసాధారణమైన ధైర్యంతో, నేర్పుతో చేయగలిగాడు మన పార్వతీశం. కొన్ని సంవత్సరాల క్రితం అతను నా విద్యార్థి అయి ఉండడం నాకు ఇంత అంత చెప్పరాని ఆనందహేతువు, గర్వకారణంగానూ ఉంది. ఈ సంతోషాతిశయంతో నన్ను మరిచి పూర్వపు చనువుతో వారిని ఏకవచనంతో సంబోధన చేస్తున్నాను. వారు అన్యదా భావించరు అని తలుస్తాను అని నాకేసి చూశారు. నేను మౌనంగా ఒక నమస్కార బాణం మందహాసంతో జోడించి వారి వైపు విసిరాను. ఆయన అది అందుకున్నట్టు ప్రతిహాసం చేసి, మన పార్వతీశం గారు, నేను మనవి చేసినట్టుగా పరాపేక్ష లేకుండా, ఎవ్వరి సహాయం లేకుండా అంత పిన్న వయసులో ఇన్ని వేల మైళ్ళు సముద్ర ప్రయాణం చేసి మన ప్రభువుల స్వదేశమైన బ్రిటన్లో అంతర్భాగంగా ఉంటున్న స్కాట్లాండ్ వరకు వెళ్ళి ఎడింబరో విశ్వవిద్యాలయంలో ఎంఏ బార్ ఎట్లా ప్రథమ తరగతిలో ఉత్తీర్ణత సాధించి వచ్చారు అనే విషయం మీరందరూ వినే ఉన్నారు, ఆనందించి ఉన్నారు. ఇప్పుడు ఒక ఘోరమైన, భయంకరమైన మహాసంగ్రామం ఐరోపాలో జరుగుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఈ రోజుల్లో జలాంతర్గాములు సముద్రాల్లో అహర్నిశలు తిరుగుతూ ఉంటే, సముద్రం మీద చూడ భయంకరమైన యుద్ధ నౌకలు పహారా కాస్తూ ఉంటే, పైన అంతరిక్షంలో వాయు విమానాలు మన సంచారాన్ని, సంచలనాన్ని 1000 కన్నులతో కనిపెడుతూ ఉంటే, ఎంతో ధైర్యం చేసి ప్రాణభీతి లేకుండా వీటన్నిటినీ తప్పించుకుని క్షేమంగా, ఆరోగ్యంగా స్వదేశానికి తిరిగి రాగలిగిన ధైర్యశాలి మన పార్వతీశం. వారికి పరమేశ్వరుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యములు ప్రసాదించమని మనమందరం చేతులెత్తి ప్రార్థించాలి అనగానే సభలోని 50 మంది తప్పదు కాబోలు అని బాధపడకుండా ఒకసారి చేతులెత్తారు. మళ్ళీ మా హెడ్ మాస్టర్ గారు ఒక్కమారు కంఠం సవరించుకొని, గాత్ర గాంభీర్యం గాని స్థాయి గాని తగ్గకుండా, ఇక పార్వతీశం, వారి గుణగణాలు, వారి విద్యాబుద్ధులు, వారి తెలివితేటలను ఎంతసేపైనా మీకు చెప్పవలను అని ఉంది. కాని ఇప్పటికే కాలాతీతం అయినందువల్ల నా పరిచయ వాక్యాలు ఇంతటితో ముగించి, మన పార్వతీశం గారు లేచి వారి అనుభవాలను మనకు తెలపవలను అని కోరుతూ, సభా ప్రారంభం అనుకున్న దానికంటే చాలా ఆలస్యమైనందుకు మన్నించవలను అంటూ నేను విరమిస్తున్నాను అని కుర్చీలో కూర్చుని, వారు పడ్డ శ్రమకు మొకాన వడిలిన భయంతో కూడిన శ్వేత బిందువులను తుడుచుకుంటూ ఉంటే, కిందనున్న సభికులు హర్షధ్వానాలతో సభ మొత్తం మారు మోగిపోయేలా హర్షధ్వానాలు చేశారు. ఆ శబ్దం సద్దుమనగ్గానే నేను లేచి మందహాసంతో నలువైపులా పరికించి, నేను కూడా మా హెడ్ మాస్టర్ గారి పద్ధతిని సభాయే నమః అని చేతులు జోడించి, మహాజనులారా, సోదర విద్యార్థులారా, మా పూర్వపు ప్రస్తుతపు ఉపాధ్యాయులకు నన్నెంతో ఆదరంతో, అభిమానంతో, గౌరవంతో, అతిశయోక్తులతో నన్ను మీకు పరిచయం చేసిన మా హెడ్ మాస్టర్ గారికి అనేక కృతజ్ఞత, గౌరవపూర్వ నమస్కారాలు భక్తి వినమ్రతతో అర్పిస్తున్నాను. మొన్నవారు మా ఇంటికి స్వయంగా దయచేసి నన్ను ఇక్కడికి రమ్మని ఆహ్వానించినప్పుడే నేనెంతో సందేహిస్తూ అంగీకరించాను. ఎందుచేతనంటే, నేను మీలాగనే ఈ స్కూల్లో చదువుకున్నవాణ్ణి. నా విద్యాభ్యాసం కూడా ఇప్పుడున్న గురువుల దగ్గరే. అప్పుడప్పుడు వారి ఆగ్రహంతోటో అనురాగంతోటో తగిలించిన చొరకలు ఇంకా మరవలేదు కూడాను. నేను ఆ రోజుల్లో చాలా అల్లరి చేసేవాణ్ణి అన్న విషయం శిక్ష పొందినప్పుడు కాకపోయినా
తర్వాత తెలుసుకోగలిగాను. ఆనాడు నేను, నా సహ విద్యార్థులు చేసిన చిలిపి చేష్టలు అప్పుడప్పుడు జ్ఞాపకం వస్తూ ఉండేవి. ఇవన్నీ మా ఉపాధ్యాయుల సహనానికి ఎంత పరీక్షగా ఉండేవో తరువాతను ఎప్పటికో గాని తెలుసుకోలేకపోయాను. ఆనాటి అల్లరి చేష్ట ఒకటి ఈనాటికి నాకు జ్ఞప్తిక వస్తూ ఉన్నది. ఒక రోజున ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఆ రోజున నేను బడికి వచ్చేసరికి 40-50 మంది విద్యార్థులు వీధిలో ఉండే చాకల గాడిదల్ని రెండిటిని ఎలాగో కష్టపడి పాఠశాల ఆవరణలోకి మళ్లించి తలుపులు బంధించి వాటిని అటూ ఇటూ పరుగులెత్తిస్తున్నారు. అవి హడలిపోయి బయటికి పోయే మార్గం లేక చాలా కంగారుగా ఓండ్రబెడుతూ పరిగెత్తుతున్నాయి. ఇంతలో నేను మరికొందరు స్నేహితులతో వచ్చాను. తలుపు మూసి ఉండడము, లోపల హడావిడి చూసి నా పిలుపు విని తలుపు తీసేవాళ్ళు ఎవ్వరూ లేక కాంపౌండు గోడలు దూకి రంగంలోకి దూకాం. అక్కడ కుర్రవాళ్లను ఏంట్రా ఈ గొడవ అని అడిగి తెలుసుకుని ఆ ఆటలో మేం కూడా ఉత్సాహంగా ప్రవేశించాం. ఎంతసేపటి నుండి గాడిదల చేత కథాగత్ర చేయిస్తున్న కథానాయకుణ్ణి పిలిచి, ఇలా కాదురా అబ్బాయి, సరి అయిన పద్ధతి నేను చెప్తాను విను అనేసరికి వాళ్ళందరూ చప్పట్లు కొడుతూ చెప్పండి చెప్పండి అంటూ అమితోత్సాహంతో మళ్ళీ మాస్టర్ రాకుండా త్వరగా తెమల్చండి అని మమ్మల్ని హెచ్చరించారు. అయితే మీరెవరైనా వెళ్ళి గట్టివి 2 తాళ్లు సంపాదించండి, ఈ గాడిదలను కట్టేసి సర్కస్ చేయిద్దాం అన్నాను. 2-3 పిల్లవాళ్ళు తాళ్ల కోసం పరుగు పెట్టారు. ఓ కుర్రవాడు మటుకు తాపీగా అక్కడే నా కేసి చూస్తూ నిలబడి ఒక మాట మనం చెప్పగానే విని, అవి సర్కస్ ఎలా చేస్తాయండి అన్నాడు. ఏడ్చినట్టే ఉన్నాయి నీ తెలివితేటలు, చూస్తూ ఉండు, వీటిని ఎలాగో తీసుకొచ్చారు గనుకను, ఇవాళ పంచమి గురువారం గనుకను వాటికి శిక్షణ ఇవాటి నుండే ప్రారంభిద్దాం. ముందు నువ్వెళ్ళి కాస్త సిరా తీసుకొచ్చి వాటి తోకలకు గాని ముఖానికి గాని పట్టిస్తే మన గాడిదలు అన్న సంగతి మనకు గుర్తుంటుంది. ఈ వేళకు మళ్ళనే రోజూ వాటిని శ్రమపడి బల్లోకి తీసుకొస్తే ఓ గంట పొద్దున, వీలైతే ఓ గంట సాయంకాలం కూడా వీట్లకి సర్కస్ విద్య నేర్పుదాం. అది మనకు సరదాగానూ కాలక్షేపంగానూ ఉంటుంది. ముందు అది చాకల మూటలు మోయకుండా ఏదైనా సర్కస్ కంపెనీలో చేరి దర్జాగా బ్రతికే అవకాశం కల్పించిన వాళ్ళం అవుతాం. ఏమంటావ్ అన్నాను. అతను అక్కడున్న తక్కిన వాళ్ళు ఏకకంఠంతో కరతాళ ధ్వనులతో వాళ్ళ యొక్క ఆమోదం తెలిపారు. ఇంతలో 2 కుర్రవాళ్ళు ఎలాగో 2 తాళ్ళు 2 చింతబరికెలు పట్టుకొని వాగరుస్తూ పరిగెత్తుకొచ్చారు. ఈ విద్యార్థుల మధ్యలో నుండి గాడిదలు ఉడాయించడానికి దారి లేక, ఏదో తమ ప్రాణం మీదకి వస్తుంది అనే ఆలోచన లేక, అంత ఆలోచనలే ఉంటే అవి గాడిదలు ఎందుకు అవుతాయిలేండి, హడలిపోతూ మా అందరికేసి జాలిగా చూస్తూ మధ్యన కొంచెం భయంతోనూ కొంత సంతోషంతోనూ హుర్రే అంటూ ఊండ్రిస్తూ నిలబడ్డాయి. ఈ తాళ్లతో ఆ గాడిదలను కట్టడం ఎలాగా అని ఆలోచిస్తూ ఉంటే అతి తెలివైన ఓ కుర్రవాడు మేకపిల్లను ఆవుదోడలను పట్టుకున్నట్టుగా ఆ గాడిద చెవులు పట్టుకున్నాడు. ఈ మోటు సరసంతో ఆ గాడిద ఎగిరి తన్నింది. వాళ్ళు మొర్రోమని పారిపోయారు. రెండో గాడిద తన్ను ఎవ్వరూ ఏమీ చేయకపోయినా తోటి గాడిదకు సానుభూతి చూపడం కోసం గిర్రున తిరిగి కనపడ్డ వాళ్ళని కనపడిన వాళ్ళని తన్నడం మొదలుపెట్టింది. దాన్ని ఇంగ్లీష్లో చెప్పాలి అంటే సింపథెటిక్ స్ట్రైక్ కాదు సింపథెటిక్ కిక్ అనాలి. ప్రేక్షకులందరూ దుష్టులకు దూరంగా ఉండవలను అనే జ్ఞప్తిగా దూరంగా తొలగిపోయారు. మొదటి గాడిదను 4 పిల్లవాళ్ళు ఎలాగో తంటాలు పడి
4 కాళ్లకు బంధం వేశారు. నేను చింతవరికి ఒకటి పుచ్చుకొని ఆ మధ్యను ఈ ఊర్లోనే చూసిన సర్కస్ పద్ధతిని గాడిదను ఒక్కడి తగల్నిచ్చి అప్ అప్ అని కేక వేశాను. అసలే గాడిద పైన ఈ కంగారుతో మతి స్థిమితం తప్పింది. చాకలి భాష తప్ప ఎప్పుడూ మరో భాషని విని ఎరగని ఆ గాడిదను అప్ అంటే ఎలా అర్థమవుతుంది? నయానా భయానా ఎన్నో విధాలు చెప్పాను. ఎంతకు వినకపోతే మళ్ళీ 2 తగల్నిచ్చి, ఓ ఈ వెర్రిగాడిది కొడక, అప్ అన్నప్పుడు 2 కాళ్ళు పైకెత్తాలి తెలిసిందా అని ముందు కాళ్ళ మీద మళ్ళీ 2 తగల్నిచ్చాను. సర్కస్ రింగులో కదం తొక్కడం నేర్పిద్దామని నెమ్మదిగా మెడ కట్టిన తాడుని ఒకడు పట్టుకోమని ఆ గాడిదను ముందుకు లాక్కు వెళ్ళమన్నాను. అప్పటిదాకా అది గాడిదే అనుకున్నాను గాని ఏనుగనుకోలేదు. చచ్చిన అడుగు తీసి అడుగు వేయించడం నాకు సాధ్యం కాలేదు. అప్పటిదాకా అది గాడిదే అనుకున్నాను గాని ఏనుగనుకోలేదు. చచ్చిన అడుగు తీసి అడుగు వేయించడం నాకు సాధ్యం కాలేదు. ఎలాగైనా ఈ ఒక్క ఫీట్ అయినా ఈరోజు చేయించి తీరాలని పట్టుదలగా పనిచేస్తున్నాను. కొంతసేపు అయిన తర్వాత ఇంతవరకు ఉన్న కోలాహలమంతా చల్లారి ఎంతో నిశ్శబ్దంగా ఉండడం గమనించి 4 వైపులా చూసేసరికి అక్కడ ఇది వరకు ఉన్న విద్యార్థి బృందం అంతా మాయమైపోయారు. ఇదేంటి ఈ వింత అని వెనక్కి తిరిగి చూసుదును గదా, గేటు అవతల నుండి మా హెడ్ మాస్టర్ గారు మరికొందరు ఉపాధ్యాయులు మమ్మల్ని తదేక దృష్టితో చూస్తూ ఉన్నారు. నాకు నిలువెల్లా కంపం వచ్చి పరిగెత్తబోయాను. నా అవస్థ చూసి ఆ గాడిదలు నాకంటే ముందే తెలివి తెచ్చుకుని నన్ను చూసి వెకిలిగా నవ్వినట్టు ఊండ్రిస్తూ పరుగు పుచ్చుకున్నాయి. అప్పటికి నాకు చైతన్యం వచ్చి పారిపోదామని ప్రయత్నం చేస్తూ ఉండగా మన హెడ్ మాస్టర్ గారు ఎంతో ఆప్యాయంగా, నాయనా పార్వతీశం, ఈ గేటు తీస్తావా బాబు? మేం కూడా వచ్చి నీకు చేతనైనంత సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తాం అన్నారు. వారి మాటలకు అర్థమేంటో సరిగ్గా నాకు బోధపడక ఎలాగో కాళ్ళీడ్చుకుంటూ వెళ్ళి గేటు గడియ తీశాను. హెడ్ మాస్టర్ గారు ఆప్యాయంగా నా భుజం మీద చెయ్యి వేశారు. వెనకనున్న ఉపాధ్యాయులంతా విరగబడి నవ్వబోయి బలవంతాన ఆపుకుంటున్నారు. నా భుజం మీదున్న గురువుగారి హస్తం ఏదో ఇనపగుండులా ఉండి క్షణక్షణం బరువెక్కుతున్నట్టు తోచింది. నన్ను నెమ్మదిగా నడిపించుకుని హెడ్ మాస్టర్ గారు వారి గదిలోకి తీసుకువెళ్లారు. తక్కిన మాస్టర్లంతా వారి కామన్ రూంలోకి వెళ్ళి మమ్మల్ని గురించే కాబోలు నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు. మొదటి గంట కొట్టారు. హెడ్ మాస్టర్ గారు తాపీగా కూర్చుని నా భుజం మీద చెయ్యి తీసేసి, ఏమిటోయ్ పార్వతీశం, మనకున్న గాడిదలు చాలక పైనున్న గాడిదలను కూడా తీసుకొచ్చి ఏదో గాడిద గత్తర చేస్తున్నావు ఏంటి అన్నారు. వారు కోపంగా అన్నారో, హేళనగా అన్నారో, ఆదరంతో అన్నారో నాకేమీ అర్థం కాలేదు. ఏదో చెప్పరాని భయం, గుండెల్లో దడ, కాళ్లలో వణుకు, కళ్ళ వెంటన నీళ్లు వచ్చినాయి. ఏం బాబూ పార్వతీశం, మాట్లాడవేమి అన్నారు మళ్ళీ ఆయన. ఎంత నెమ్మదిగా అన్నా నా చెవిన చేరేటప్పటికీ ఏదో పెద్ద ఉరువులాంటి శబ్దం వినవచ్చింది. నేను గజగజలాడుతూ చేతులు జోడించి, ఏమీ లేదండి, గాడిదలను అన్నాను. నేను గజగజలాడుతూనే, అవి అండి, అంటే ఆ గాడిదలండి ఎలాగో వచ్చాయండి. ఎందుకు వచ్చాయో అనుకున్నానండి. మేమందరము అలాగే అనుకున్నామండి అన్నాను. దానికేముంది, మిమ్మల్ని చూడ్డానికి వచ్చుంటాయి అన్నారు నెమ్మదిగా. బయటికి పొమ్మంటే మేం చెప్పిన మాట వినలేదండి. ఎవరు చెప్పినా వినలేదండి. ఏమిటి, ఎవరి మాట వినలేదు? ఆఖరికి నీ మాట కూడా వినలేదు? చాలా చిత్రంగా ఉంది. ఇంతకీ ఏం చెప్పావు దాంతోటి అన్నారు హెడ్ మాస్టర్ గారు.
వారి ధోరణి నాకేమీ అంతుబట్టలేదు. తమరొచ్చేటప్పటికి అవి ఇక్కడంతా గల్లంతు చేస్తూ ఉంటే బయటికి పొమ్మని చెప్పాను. నా మాట వినకపోతే అసలే గాడిదలు కదా అని ఈ బరికితో 2 తగల్నిచ్చాను. ఇంతట్లో తమరు దయచేశారు అన్నాను. ఆహా, అలాగా, అంతేనన్నమాట, ఇంకేం చేయలేదన్నమాట. ఓ గాడిద కాళ్లకు బంధాలు వేసినట్టుందే. కొంపతీసి అవే బంధాలు వేసుకుని వచ్చాయా లోపలికి అన్నారు హేళనగా. లేదండి పాపం, బంధాలు వేసుకోవడానికి వాటికెలా చేతనవుతుంది? మన కుర్రవాళ్లే ఎవరో వేశారండి. అవి కాంపౌండ్ అంతా గంతులు వేస్తూ మొక్కలన్నీ పాడు చేస్తూ ఉంటే నేనే బంధం వేయమన్నాను. పాపం 4 కుర్రవాళ్ళు వద్దు మర్రో అని ఆ గాడిదలు తంతూ ఉన్నా లక్ష్య పెట్టకుండా బంధం వేశారు. వాటిని మీకు ఒప్పచెప్పడమో లేకపోతే బంట్రోతు వీరాస్వామి ద్వారా దొడ్డికి తరలించడమో చేద్దాం అనుకున్నామండి. అంతేనండి, పొరపాటేనండి, తప్పేనండి. ఆ మధ్యన ఈ ఊరొచ్చిన సర్కస్ చూశానండి. అందులో వాడు గుర్రాలు, గాడిదలు ఇంకా ఎన్నో జంతువుల చేత ఎన్నో తమాషాలు చేయించాడండి. ఇవి కూడా చేయగలమేమో అని చూద్దామని వాళ్ళు కేకేసినట్టుగా నేను కూడా కేకలేస్తున్నాను. అంతకంటే ఏమీ లేదండి. తప్పు మాట ఏమీ అనలేదండి, అంటే ఒట్టండి అన్నాను. అబ్బెబ్బే, దానికి ఒట్టు కూడా ఎందుకు? నీ మాట మీద నాకు నమ్మకమే. నా రాక మూలాన దానికి పాఠం సాగలేదన్నమాట. పోని రేపు రమ్మని అనకపోయావా నాయనా అన్నారు. చిత్తం, నేనా మాట అనలేదు కానియండి. మళ్ళీ కనబడితే కొంత ప్రయత్నించి వీటిని లొంగదీయవచ్చు అనే ఊహ కలిగిన మాట వాస్తవమేనండి అన్నాను. బేష్, బావుంది. నేను ఇచ్చినట్టుగానే నువ్వు కూడా అనుకున్నావన్నమాట. ఈ శిక్షణలో నీకు సహాయం ఎవరు నాయనా అన్నారు. ఒకరేమండి, ఇక్కడున్న 100 మంది విద్యార్థులు నాకు సహకరించిన వాళ్ళేనండి. ఏమిటి, నేనొచ్చేటప్పటికి నీవు తప్ప ఇంకెవ్వరూ లేరే? అంతకుముందు 100 మంది దాకా ఉన్నారా? అయితే ఆ కొత్త గాడిదల మాట ఎలాగున్నా ఈ పాత గాడిదల సంగతేంటో తేల్చాలి. నీ సహాధ్యాయులు ఎవరో చెప్పమ్మా అన్నారు. నా ప్రాణాలు నిలువునా పోయినాయి. ఎవరని చెప్పను? నాకేమీ తోచలేదు. ఆ మాటే వారితో మనవి చేసుకున్నాను. బాబు, నేనేమీ చెప్పలేనండి. నేనొచ్చేసరికి ఎవరో కుర్రాళ్ళు ఈ గాడిదలను తరుముతున్నారండి. అలా కాదర్రా, ఇలా సర్కస్ చేయిద్దామని నేనన్నానండి. వాళ్ళందరూ నా చుట్టూ మూగారు. అందులో ఎవరని చెప్పగలను అన్నాను. అవును పాపం, కష్టమే. అంతమంది నిజంగా ఉంటే అన్నారు. నిజమేనండి, ఎంత ఒట్టు పడితే అంత ఒట్టండి. నేనెప్పుడూ అబద్ధం ఆడనండి. అలవాటు లేదండి, అసలు చేత కాదండి అన్నాను 2 చేతులు జోడించి. మళ్ళీ వారొక పెద్ద నవ్వు నవ్వి, ఓరి వెర్రి పార్వతీశం, ఎంత అమాయకుడివిరా, నిన్ను చూస్తే జాలి వేస్తుంది. నా విధి నేను తప్పకూడదు కదా. నీ చేతిలో బెత్తం ఇలాగిచ్చి 2 చేతులు జాపమ్మా అన్నారు. నేను హడలిపోతూ 2 చేతులు చాపాను. 2 చేతుల మీద 2 4 దెబ్బలు పడ్డాయి. వారి ముఖం చూడలేక, పొంగి వస్తున్న కన్నీర్ని ఆపుకోలేక గట్టిగా కళ్ళు మూసుకున్నాను. ఇంకా వెళ్ళు నాయనా అన్నారు. ఆ మాట అంటూ ఉంటే ఆయన కంఠం కొంచెం కంపించింది. అటువంటి దయార్థ హృదయాలు కూడా నన్ను శిక్షించవలసి వచ్చేటట్లు చేశాను అంటే వారి మనసు ఎంత క్షోభ పెట్టానో మీరే ఊహించుకోగలరు అన్నాను. అంటూ ఉంటే నా కంఠము కొంచెం కంపించింది. నేనొకప్పుడు ఎంతో తెలివైన వాణ్ణి అని, చురుకైన వాణ్ణి అని, ఉత్తమ తరగతిలో అన్ని పరీక్షల్లోనూ ఉత్తీర్ణున్నాయి,
మన ఉపాధ్యాయులకు విద్యాలయానికి పేరు ప్రతిష్ట తెచ్చేవారిలో ఒకణ్ణి అవుతాను అని కలలు కనే మన పెద్దలకు ఉపాధ్యాయులకు కూడా ఆశాభంగం కలిగించాను. ఒకనాడు పరమ శాంత స్వభావులు దయార్థ హృదయులు అయిన మన ప్రధాన ఉపాధ్యాయులకి కూడా ఆగ్రహ ఆవేశులు అయ్యేటంత అల్లరి చేసి వారి చేతను కూడా దెబ్బలు తిన్నాను. అటువంటి అల్లరిచిల్లరిగా తిరిగేవాడును ఏదో శుభముహూర్తాన ఎవరో మాట వరుసకు ఇచ్చిన సలహా తీసుకుని ముందు వెనక ఆలోచించకుండా నా శక్తి సామర్థ్యాలు అంచనా వేసుకోకుండా నాకు సలహా ఇచ్చిన వారితో మాటైనా చెప్పకుండా మొగల్తూరు నుండి నరసాపురము సకినేటిపల్లి అంతర్వేదో వెళ్లడం కాబోలు అనుకుని ఇంగ్లాండుకు మోటా ముల్లి కట్టుకుని ప్రయాణమయ్యాను. దారి పొడవునా క్షణం ఎన్ని ఇబ్బందులు పడ్డానో, ఎంత అవివేకంగా ప్రవర్తించానో తలుచుకుంటూ ఉంటే నాకే సిగ్గుగా ఉంది. అవన్నీ మీ ముందు ఏకరో పెట్టి కాలహరణం చేయడం నాకిష్టం లేదు. అదీ కాక ఎప్పుడో ఒకప్పుడు అవన్నీ జ్ఞప్తికి తెచ్చుకుని ఒక కథగా రాయవలను అనే దూరాలోచన కూడా కలిగింది ఈ మధ్యన. ఈనాడు మీకందరికీ క్షీరపరీక్షితుణ్ణు అల్లరివాణ్ణను అయినను ఇక్కడికి తీసుకొచ్చి ఈ సన్మానం ఎందుకు చేస్తున్నారో, నేను ఏ రీతిగా దీనికి అర్హుణ్ణో నాకు అర్థం కావడం లేదు. అయినా మీ అపూర్వ ఆదరాభిమానాలకు పాత్రుణ్ణైనందుకు చాలా సంతోషిస్తున్నాను. ఇంకను అక్కడ సంఘ జీవితం, విద్యా విధానం గురించి మనం నేర్చుకోవలసింది బోలెడంతుంది. నిత్య జీవితంలో కూడా వారి పద్ధతులు ఎన్నో మనకు అనుసరణీయం. వారి దయనీయమైన జీవితంలో, వ్యవహారంలో, వ్యాపారాలలో ఎంతో మర్యాద, న్యాయము కనబడుతుంది. భోజన పదార్థాల్లో, పాలల్లో ఎక్కడా మనకు అలవాటైన కల్తీ అనేది ఉండదు. చంటి పిల్లలు వెళ్ళినా పెద్దవాళ్ళు వెళ్ళినా తూకంలో మోసం అనేది ఉండదు. అసలు వాళ్లకు అబద్ధం ఆడడం చేతన అవుతుందా అనిపిస్తుంది. నేనున్నంతకాలం నిత్యం వ్యవహారంలో ఎక్కడా ఏ విధమైన అన్యాయం నాకు కంటపడలేదు. అన్నిటికంటే చిత్రం ఏంటంటే, నేనొక రోజున ఏదో పని మీద ఆ ఊర్లో ఉన్న రైల్వే స్టేషన్కు వెళ్ళి నా పని చూసుకొని వచ్చేటప్పుడు పుస్తక విక్రయశాలలో కొన్ని పత్రికలు కొనుక్కొని తొందరగా బయటికొస్తూ ఉంటే నా జోబిలో పర్సు నాకు తెలియకుండా జారిపోయింది. నేను గమనించకుండా వెళ్ళిపోయాను. ట్రామ్ ఎక్కిన తర్వాతను జోబు తడుముకుంటే ఏమీ కనబడలేదు. నేను కండక్టర్తో చెప్పి మధ్యలో దిగిపోయి నా బసకు నడిచి వెళ్ళాను. తరువాత వారం 10 రోజులకు నేను మళ్ళీ ఆ స్టేషన్కి వెళ్ళి వస్తూ ఉంటే ఆ పుస్తకశాలతను నన్ను గుర్తించి పిలిస్తే నేను దగ్గరికి వెళ్ళాను. మళ్ళీ అక్కడ కొత్తగా కనబడిన పత్రికేదో కొని డబ్బులిచ్చి రాబోతూ ఉంటే, మీకు ఈ రోజున ఒక చిన్న బహుమతి చెయ్యాలి అని ఉంది అన్నారు. ఈవేళ వద్దులే, నా పుట్టినరోజు వచ్చినప్పుడు, నేను పెళ్లి చేసుకునేటప్పుడు నీకు చెప్తాను, అప్పుడిద్దుగానిలే అని పోబోతూ ఉంటే నన్ను బలవంతాన ఆపి, ఈ బహుమానం చాలా స్వల్పం. మీరు చెప్పిన ఆ శుభ సమయంలో వచ్చినప్పుడు నా తాహతును బట్టి అప్పుడు వేరే ఇచ్చుకుంటానులేండి. ప్రస్తుతానికి ఇది మీ దగ్గర ఉంచండి అంటూ నా పర్సు, అంటే ఆనాడు నేను పారేసుకున్నదాన్ని నా చేతిలో పెట్టాడు. అందులో చిల్లర్తో సహా ఒక్క పెన్నీ కూడా తేడా లేకుండా ఉంది. నేను ఆశ్చర్యపోయాను. ఇదేమిటన్నాను. ఆనాడు తమరేదో ఉత్సాహంతో వెళ్ళిపోతూ దీన్నిక్కడ పారేసుకున్నారట. ఒక పోటర్ తీసుకుని వచ్చి నా చేతికిచ్చి, మీ ఆనవాళ్ళు చెప్పి మీరు వస్తే ఇచ్చేయమని చెప్పారు. అప్పటినుండి మీ రాకకు నిరీక్షిస్తూ ఉన్నాను అన్నాడు నవ్వుతూ. నేను సంతోషంతో థ్యాంక్యూ అని, ఆ పోటర్ ఎవరండి, ఎక్కడుంటారు అన్నాను. అది నేనేం చెప్పగలను. వాడు ఏ వేళప్పుడు ఏ డ్యూటీలో ఉంటాడో, ఎక్కడుంటాడో నాకు తెలీదు. మీరొచ్చినట్లు, మీ పరసు మీకు అందించినట్లు నేను చెప్తాలేండి అన్నాడు. సరే అయితే ఇంకొక సహాయం కూడా చేయండి.
ఈ 10 సిల్లింగులు అతనికిచ్చి నా థ్యాంక్స్ చెప్తూ నాకీ ఉపకారం చేసినందుకు చాలా సంతోషించాను అని చెప్పండి అన్నాను. ఇదొద్దండి, అతను తీసుకోడు అని అతను అనబోతూ ఉన్న మాటలు చెవిన పడనీయకుండా తొందరగా వెళ్ళిపోయాను. ఇటువంటి పని మన పోర్టర్లు సాధారణంగా చేస్తారు అని మీరెప్పుడైనా వినడం గాని, చెయ్యగా జరిగిందని గాని మీరెప్పుడైనా విన్నారా? అక్కడ పద్ధతులన్నీ విధిగా మనం నేర్చుకోవలసింది, అనుకరించవలసినవిని. చంటిపిల్లల పెంపకం దగ్గర నుండి విద్యార్థి దశ వరకు వారు చూసే నేర్పు, ఓర్పు, పిల్లలకు నేర్పే పద్ధతులు మనం ముఖ్యంగా గమనించాలి. నాకక్కడున్నన్నాళ్ళు విచిత్రం అనిపించేది ఒక విశేషం. నేను ఉన్నన్నాళ్ళు ఎప్పుడూ ఎక్కడ పిల్లల రోదన వినబడేది కాదు. ఇక్కడ మన పిల్లలు ఏడవకుండా ఉండే సమయమే కనబడదు. మన వారు దాన్ని సమర్థిస్తూ రోదనం బలం, పెద్దలొక సామెత కూడా ఏర్పాటు చేశారు. ఇంకొక విచిత్రం ఏంటి అంటే, తల్లిదండ్రులు అస్తమానం పిల్లలను చంకన వేసుకుని తిరగడము, అలా ఎంత దూరమైనా నడిచి వెళ్లడము, అలా నడుస్తూ పిల్లలకు మధ్య మధ్యన చన్ను కుడపడం, ఇలాంటి దృశ్యాలు అక్కడేమీ కనబడేవి కాదు. కాళ్ళు వచ్చి తిరగడం నేర్చినప్పటి నుండి కొంచెం ఎండాగాలి తగలడం ఆరోగ్యమని పిల్లలను పార్కులకు తీసుకువెళ్ళి అక్కడ వాళ్లను స్వేచ్ఛగా ఆడుకోనివ్వడం, తరువాత విద్యాభ్యాసం ప్రారంభం అయినప్పటి నుంచి వాళ్ళు రోడ్డు మీద ఎలా నడవాలో, స్కూలుకు వెళ్ళేటప్పుడు దుస్తులు ఎలా ధరించాలో, అక్కడికి వెళ్ళి పంతులమ్మకు ఎప్పుడెప్పుడు గుడ్ ఆఫ్టర్నూన్లు, గుడ్ ఈవినింగ్లు, గుడ్ మార్నింగ్లు, థ్యాంక్ యూలు, సారీలు ఏ ఏ సందర్భాల్లో ఎలా చెప్పాలో, క్లాసులోకి వెళ్ళేటప్పుడు గాని పైకొచ్చేటప్పుడు గాని ఎంత నిశ్శబ్దంగా వరసలో ఎలా రావాలో అన్నీ నేర్పుతారు. పెద్దవాళ్లకు మాటల్లోనూ నడవడికలోనూ అవచిత్తం నడుచుకోవడం నేర్పుతారు. వాళ్ళు జీవితమంతా ప్రతి విషయంలోనూ ఈ ఔచిత్యానికి ప్రాధాన్యత ఇస్తారు. మనవాళ్ళు ఔచిత్యాన్ని గురించి చాలా రాశారు, కాని అవన్నీ తాటాకుల్లోనూ, కాగితాల్లోనూ, అచ్చు పుస్తకాల్లోనూ అణిగి మణిగి ఉండిపోయాయి. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే నేను చెప్పగలిగినవి, మీరు వినవలసినవి అనేకం ఉన్నాయి. కాని ఇప్పటికే ఇంతసేపటి నుండి నా ఉపన్యాసంతో మిమ్మల్ని అందర్నీ విసిగించుంటాను. ఇంకా మిమ్మల్ని బాధించడం సబబు కాదు, ఔచిత్యమూ కాదు. అంచేతను ఇప్పటి వరకు నేను చెప్పే కబుర్లన్నీ ఓపికతో శ్రద్ధతో విన్నందుకు మీకందరకు నా కృతజ్ఞత అభివందనాలు సమర్పిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. మీకందరకు శుభం అని కుర్చీలో కూర్చున్నాను. హైస్కూల్లో జరిగిన సన్మానం నాడు నేను చేసిన ఉపన్యాసం కొంత అలజడి కలుగజేసింది. ఊరంతా ఒకటే గొడవగా దీని గురించి మాట్లాడుకోవడం, బాగుందంటే బాగుంది అనుకోవడం. నా తోటి విద్యార్థులు మన పార్వతీశం ఇంత బ్రహ్మాండంగా మాట్లాడాడేంట్రా, ఎవరున్నా ఆఖరికి హెడ్ మాస్టర్ గారున్నా అంత భయం లేకుండా, నదురు బెదురు లేకుండా ఏం దంచాడ్రా అని కొందరు. అది కాదురా, వీణ్ణి మనం ఎరుగుదాం కదా, మనతోటే ఆడుతూ పాడుతూ ఉండేవాడు కదా, మనం ఇలా ఉండగానే చూస్తుండగానే వీడి ఇంతటివాడు ఎలా అయ్యాడ్రా, నాకేమీ అంతుపట్టకుండా ఉంది అని మరొకరు. దానికేముందరా, ఓ 10,000 తగలేసుకుని ఒక మాటు లండన్ వెళ్ళొస్తే ప్రతి వెధవా అంతేరా అని మరికొందరు వ్యంగ్యంగా వ్యాఖ్యానాలు చేస్తూ 24 గంటల్లో నన్ను చాలా పైకెత్తేశారు. అంతెత్తు వాళ్ళ ఉత్సాహం కొద్దీ నన్ను ఎత్తినా నాకు మటుకు ఉక్కిరిబిక్కిరిగానే ఉంది. నేల మీద ఉన్నంతసేపు ఎవరేమన్నా ఇబ్బంది లేదుగాని అంత ఎత్తున ఉన్నప్పుడు ఏమాత్రం బ్యాలెన్స్ తప్పినా ప్రమాదమే. మరి ఈవేళ ఇంకా లాయర్లు జరపబోయే సమ్మాన సభలో ఎలా బయటపడతానా అంటూ ఆలోచించుకుంటూ కూర్చున్నాను. అప్పుడే మా అమ్మ కాస్త ఏదో పలహారం తీసుకొచ్చి పెట్టింది.
పాపం నా కోసం ఎంత కష్టపడుతూ ఉందో. కోడలుంటే ఇంత బాధ లేకపోను అనుకుంటూ నాలో నేను నవ్వుకుంటూ పలహారం ముగించేసరికి గడియారం 4 కొట్టింది. ఓహో, టైమవుతుంది అనుకుంటూ లేచి ముఖ ప్రక్షాళికములు ముగించుకుని చాకింటి మడతలు తీసి కట్టుకుని వాకిట్లోకొచ్చి కూర్చునేసరికి నరసాపురం వకీళ్ళిద్దరూ నన్ను తీసుకెళ్లడానికి వచ్చారు. నన్ను హైస్కూల్లోకి మళ్ళీ కాకుండా, వీరు ఏ జాబు లేకుండా అనుకున్న క్షణానికే వచ్చి నన్ను దయచేయమన్నారు. నేను వేలకు సిద్ధంగా ఉండడం చూసి చాలా సంతోషించారు. మేము వెంటనే బయలుదేరి ఒక అరగంటలో నరసాపురం చేరుకున్నాం. మేము కోర్టు దగ్గర బండి దిగేసరికి కోర్టు ఆవరణంతా జనంతో కితకితలాడుతూ సందడిగా ఉంది. ఈ సభ చిన్నదిగా ఉంటుంది. వకీళ్ళు వస్తే వాళ్ళ గుమాస్తాలు తప్ప మరెవ్వరూ రారనుకున్నాను. మొన్న స్కూల్లో జరిగిన సభ గురించి విన్నవాళ్ళు చాలామంది కోర్టుకు సంబంధం లేకపోయినా నన్ను చూడవలను అనే కుతూహలంతో ఏ ఆహ్వానం లేకపోయినా చూడ్డానికి వచ్చారు. అందుకని కోర్టుకు సభ ముందు బార్ రూంలోనే జరపవలను అనుకున్న సమావేశం బహిరంగ ప్రదేశంలో అత్యవసరంగా చేయడానికి తప్పింది కాదు. ఏ ఇబ్బంది పడ్డా వకీళ్ళు సమర్థులు గనక ఎంత వ్యవధి అయినా సభ చక్కగా ఏర్పాటు చేశారు. మేము బండి దిగ్గానే మరొక 2 పెద్ద వకీళ్ళు మా బండి దగ్గరకు వచ్చి నేను దిగి నమస్కరించగానే వాళ్ళు కరచాలంతో నాకు నమస్కారాలు చేసి వారు నాకు చెరో వైపున నిలబడి ముందునున్న బార్ రూంలోకి తీసుకువెళ్ళి అక్కడ సమావేశమై నా రాకకు ఎదురుచూస్తూ ఉన్న కోర్టు మునసబు గారికి తదితరులకు నన్ను పరిచయం చేసి అక్కడ బల్ల మీద అమర్చి ఉన్న పలహారములను అందరితో పాటు నన్ను కూడా ఆరగించమని బలవంతం చేశారు. తప్పేది లేక త్వరలోనే ఆ కార్యక్రమం ముగించి అందరము సభలోకి నడిచాం. మున్సబు గారు నా పక్కనే ఉండి ఏదో మాట్లాడుతూనే ఉన్నారు. నా దృష్టంతా సభ మీదనే ఉంది. ఈ పెద్దలెదుట ఎలా మాట్లాడాలో, ఏం మాట్లాడాలో అని భయపడుతూ మున్సబు గారు చెప్పేదాన్ని వినకపోయినా ఊకొడుతూ సభలోకి వచ్చాం. రాగానే మమ్మల్ని 2 కుర్చీల్లో ఆసీనుల్ని చేసి బార్ సంఘం కార్యదర్శి గారు వేదికపైకి వెళ్ళి సభాధ్యక్షులు పూజ్యులు అయిన మున్సబు గారిని, నేటి ఉపన్యాసకులు గౌరవనీయులు అయిన మన పార్వతీశం గారు, బార్ ఎట్లా అయిన వారిని వేదిక మీదకి దయచేసి ఆసనములను అలంకరించమని కోరారు. అంత వినయ విధేయతలతో వారంతటి వాళ్ళు ప్రాధేయపడుతూ ఉంటే మనం వెంటనే వేదికను అలంకరించకపోవడం మర్యాద కాదు అని మున్సబు గారిని అనుసరించి నేను పైకి వెళ్ళాను. మేం వెళ్ళగానే ఒక ప్లీడరు గుమాస్తా గారిని పైకొచ్చి ప్రార్థన చేయమన్నారు. వారు 4 పద్యాలు రాగవరసన నాటక రీతిలో పాడి సభికులను ఆనందింపజేసి కిందకు వెళ్ళిపోయారు. ఇంకా సభా కార్యక్రమం యథావిధిగా జరిపించమని మునసబు గారితో మనవి చేసి కార్యదర్శి గారు వేదిక దిగి వెళ్ళిపోయారు. మునసబు గారు లేచి టీవీగా నిలబడి 2 పక్కలకు ఉన్న కండువా మడతలు 2 చేతులతోటి పట్టుకుని ఒక్క మాటు గొంతు సవరించుకుంటూ సభలో ఉన్న వాళ్ళందర్నీ కలయజూస్తూ, మహాజనులారా, నేడు చాలా సుదినం. మీరందరూ ఇంత ఉత్సాహంతో ఇక్కడికి ఎందుకొచ్చారో నాకు తెలుసు అనగానే ఎవరో ఒక తుంటరి, నిజంగా అయితే ఎందుకొచ్చామో చెప్పండి అన్నాడు. అదేనయ్యా చెప్పబోతున్నాను. మన ప్రాంతాల నుంచి ప్రథమంగా సాహసోపేతంగా విదేశాలకు వెళ్ళి అక్కడ విద్యాభ్యాసం చేసి విజయవంతంగా ఎంఏ బార్ ఎట్లా పరీక్షలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులై ఇంత మహాభయంకరమైన ఐరోపా సంగ్రామం జరుగుతూ ఉండగా నిర్భయంగా క్షేమంగా మన దేశంలో మన ప్రాంతమునకు సురక్షితంగా తిరిగి వచ్చిన మన పార్వతీశం గారిని చూసి ఆనందించి అభినందించడానికి మీరు మేము ఇక్కడ సమావేశమయ్యాం. వారు చాలా యువకులు,
ఎప్పుడూ మన తాలూకా కూడా విడిచి వెళ్ళనివారు. ఇంత సాహసము ఊహాతీతమైన విషయం. ఇంత పిన్న వయసులో కొన్ని వేల మైళ్ళ దూరంలో, దేశం కాని దేశంలో, స్వదేశానికి, కన్న తల్లిదండ్రులకు, ఇతర బంధువర్గానికి దూరమై, మన కట్టు మన బొట్టు, మన ఆచార్య వ్యవహారాలు లేని చోట, ఏ బెంగ భయం లేకుండా 3 సంవత్సరాలు ఈయనక్కడ సుఖంగా నిశ్చింతగా ఎలా కాలక్షేపం చేశారా అని అనుకుంటూ ఉంటే నాకే భయం వేస్తుంది. ఇది చాలా అపూర్వమైన విషయం. ఇది వారి ధైర్యస్థైర్యాలకు, మనోనిశ్చలతకు, కార్యదీక్షకు ఉదాహరణ. అందుకని మన మధ్యకు వారిని ఆహ్వానించి అభినందిస్తూ ఆశీర్వదించడం మన ప్రథమ కర్తవ్యం. కనీస ధర్మమును. వారు ఇన్ని సంవత్సరాలు ఆ దూరదేశాల్లో ఉండి కూడా మన వేషభాషలను మరవకుండా దయచేయడం చూస్తే మన ధర్మమును, మన సంస్కృతిని, మన జాతీయతను నిలబెట్టగలరు అనే ధైర్యం నాకు వారిని చూడ్డంతోటే కలిగింది. ఆ విషయంలో మనకు వారు ఆదర్శ పురుషులు కాగలరు అని ఆశిస్తున్నాను. మనం వారి వల్ల వినవలసింది, తెలుసుకోవలసినవి, తెలుసుకుని ఆచరించవలసిన విషయాలు అనేకములుంటాయి. అందుకని ఇంక నేను అతిగా మాట్లాడుతూ కాలక్షేపం చెయ్యకుండా చిరంజీవులు శ్రీ పార్వతీశం గారిని వారి అనుభవాలు, అభిప్రాయాలు, ఆదర్శాలు చెప్పవలసిందిగా కోరుతూ ఇంతటితో ఉపన్యాసం ముగిస్తున్నాను అని వారు కోటు వగైరాలు సవరించుకొని కుర్చీలో సుఖాసీనులయ్యారు. జనసమూహం కరతాళ ధ్వనులు చేశారు. సభంతా దద్దరిల్లేటట్టు కరతాళ ధ్వనుల మధ్యను ఇంకా నేను లేవాలి కాబోలు భగవంతుడా అనుకుంటూ ఈ జనసమూహం ముందు, ఈ విద్యానిధుల వెనక, ఈ విద్వజ్జన సమక్షమందు నేను నిలబడి వారికి మళ్ళనే చొక్కా కండువా సవరించుకుని మహామేధావిలా ముఖం పెట్టి గంభీరోపన్యాసం ప్రారంభిస్తే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో అనే ఊహ కలిగి నాకు నవ్వు వచ్చింది. సభలో శబ్దం సద్దుమణిగే వరకు అలాగే కూర్చుని మళ్లీ ముఖంలోకి గాంభీర్యం తెచ్చుకుని లేచి నిలబడ్డాను. నేను లేవగానే జనం మళ్లీ కర్తాల ధ్వనులు చేశారు. దాంతో మళ్లీ సిగ్గుపడి నన్ను ఆవహిస్తూ ఉన్న పిరికితనాన్ని వెనక్కి నెట్టి సభాయే నమః అన్నాను. దాంతో పూర్తిగా సభలో నిశ్శబ్దం ఏర్పడ్డది. మొన్న హైస్కూల్లో నాతోటి, నా వెనక చదువుకున్న విద్యార్థులతోటి, నాకు విద్య నేర్పిన ఉపాధ్యాయుల ఎదుటను నిలబడి మాట్లాడ్డానికే గజగజలాడిపోయాను. ఏదో నాకు తెలిసిన కబుర్లు 2 చెప్పి బయటపడ్డాను. ఈనాడు మహావిద్వాంసులు, న్యాయశాస్త్ర నిష్ణాతులు, వయసులోనూ అనుభవంలోనూ పండిన పండితుల యందు నిలబడి నేనేం చెప్పను? ఏ విషయాన్ని గురించి మాట్లాడ్డానికి నాకు అర్హత ఏమున్నది? మీకంటే అధికంగా నాకు తెలిసిందేమిటి అని ఇందాకటి నుంచి నన్ను నేను ప్రశ్నించుకుంటూ కూర్చుని ఉంటే, ఏమీ లేదోయ్, ఈనాడు ఇదొక విచిత్రమైన ఆచారమే కాని నీ సత్తా నిన్ను ఆహ్వానించిన వాళ్ళకి తెలియదు గనకనా అనే సమాధానం స్ఫురించి ఇందాకటి నుంచి నాలో నేను నవ్వుకుంటూ కొంత ధైర్యం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. నా చేతను ఈ పని చేపిస్తున్నది మీరే గనక పిల్లవాళ్ళ మాటలను, ఆటలను పెద్దవాళ్ళు చూసి ఆనందించినట్టుగానే మీరు నా మాటల్లోని అసందర్భాల్ని, అవకతవకల్ని మన్నిస్తారని ఆశిస్తున్నాను. నేను ఇక త్వరలోనే మీలో ఒకరిగా, బహుశా ఈ కోర్టులోనే న్యాయవాద వృత్తి అవలంబిస్తానేమో. అప్పుడు ఎన్నో విషయాలు మీ దగ్గర ఎలాగో నేర్చుకోవలసి ఉంటుంది. అప్పుడు మటుకు ఆనాడేదో పెద్ద మొనగాళ్లా మాకు ఉపన్యాసం ఇచ్చావు, మేమేం చెప్పగలం అని మటుకు అనరు అని ఆశిస్తున్నాను అనగానే సభలో కర్తాల ధ్వనులు. 3 సంవత్సరాల క్రితం ఇక్కడ నా చదువు సన్నగిల్లింది. మొదట్లో ఉన్న చురుకు, ఉత్సాహం ఎందుచేతనో చెప్పబడ్డాయి. ఇక్కడ విద్య మీద మనసు నిలవక ఏవేవో ఊహలు పెంచుకుని ఆకాశంలో అస్తమానం విహరిస్తూ ఉండేవాణ్ణి.
మా తండ్రిగారు నా స్థితి గమనించి కొన్నాళ్ళు చదువుకి స్వస్తి చెప్పి ఇంటి దగ్గర వ్యవసాయ పనులు చూసుకుంటూ తెలుగు సంస్కృతం తెలుసుకునే ప్రయత్నం చేయమన్నారు. మళ్ళీ హోడ విద్య మీద మోజు కలిగినప్పుడు అది చదువుకోవచ్చును అన్నారు. నేనే మాట చెప్పలేని విషమ సంధిలో పడి బాధపడుతూ కీర్తిశేషులైన ఇక్కడ ప్రముఖులైన శ్రీ రమణారావు గారితో నాకు పరిచయం ఏమి అని అనుకోవచ్చు మీరు. ఒక రోజున వారే నన్ను వెతుక్కుంటూ వచ్చి నాకో సహాయం నువ్వు చెయ్యాలి, నీవు తప్ప మరొకరికి సాధ్యం కానిది, ఇక్కడ కొన్ని రాజకీయ సభలు ఏర్పాటు చేయదలుచుకున్నాను, ఆ సభా నిర్వహణ బాధ్యత అంతా నీవే వహించాలి, నిన్ను గురించి వాకపు చేయగా నువ్వు చాలా సమర్థుడివి అని, ఈ కార్యభారాన్ని వహించడానికి మీ స్కూల్లో నీవొక్కడివే వీలైన వాడివి అని అందరి వల్ల విన్నాను. ఇలాంటి కొన్ని మాటలతో నన్ను వ్యామోహపరిచి నన్ను ఆ కార్యరంగంలోకి దించారు. అప్పుడు నాకు తెలియలేదు గాని కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఆలోచించుకోగా నాకు తోచింది ఏమిటి అంటే, మా స్కూల్లో కాస్త కండపుష్టి, ఉత్సాహము, దీక్ష కలిగి చదువు యందు శ్రద్ధ కలిగి బేవర్స్గా తిరిగేవాణ్ణి నేనొక్కనే కనబడ్డానన్నమాట. ఏమైతేనేమి వారి శిష్యుడిగా చేరి సభలు సమావేశాలు ఏర్పాటు చేయడమే కాక వారి వలన అనేక విషయాలు తెలుసుకుని వారిచ్చిన వివిధ పుస్తకాలకు సంబంధించిన విషయాలు మరెన్నో చదివి స్కూల్లో నేర్వనివి, నేర్చుకొనుటకు సాధ్యం కానివి అనేక విషయాలు తెలుసుకుని నా తోటి విద్యార్థుల కంటే చాలా విజ్ఞానవంతుణ్ణి కాగలిగాను అని చెప్పడానికి ఎంతో గర్విస్తున్నాను. నన్నింకా ఇక్కడ స్కూల్లో చేరవద్దు అని, విదేశాలకు వెళ్ళమని, అక్కడ బారిస్టర్ చదవమని ప్రోత్సహించిన వారు వారే. వారి సలహాను అనుసరించి నేను దేశాంతరాలకు వెళ్ళి విద్యను అభ్యసించి అక్కడ పరీక్షల్లో ఉత్తీర్ణుడై వచ్చిన వెంటనే వారి దర్శనం చేసుకుని వారి ఆశీస్సులు పొందుదాం అనుకుంటే వారు దివంగనితులయ్యారు అనే వార్త తెలిసి ఎంతో బాధపడ్డాను. ఈనాడు వారిక్కడ లేకపోవడం నాకు ఎంతో వెలితిగా ఉంది. అయినా వారికంటే వయోవృద్ధులు, విజ్ఞానవేత్తలు, న్యాయమూర్తులు అయిన మన సభా అధ్యక్షుల్ని చూడగానే నా పిరికితనం పరారీ కాగా కొంత ధైర్యం తెచ్చుకున్నాను. వారి ఎదుట నేను పసివాణ్ణు, నా లోపములను వారు సంతోషంతో మన్నించగలరు అనే ధైర్యం కలిగింది. ఇక ముందు ఏం చెప్పవలనో తోచక ఎంతసేపు శాఖా సంగ్రహితిని గ్రహిస్తున్న సంగతి మీరు గుర్తించవలసి ఉంటుంది. నేనెప్పుడూ నరసాపురం పొలిమేర దాటని వాణ్ణు. బండి పడవ తప్ప మరొక రకమైన ప్రయాణ సాధనములు ఎరగని వాణ్ణి. దోమశకటాన్నైనా ఎప్పుడూ చూడని వాణ్ణి. సాహసించి విదేశీ యాత్రకు బయలుదేరినాను అంటే అదే చాలా హాస్యాస్పదమైన విషయము అని నేను వేరే చెప్పనక్కర్లేదు అన్నాను. ఇక ఆ తర్వాత ఏమైంది అనేది మనం తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం.